హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర వేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ వేయాలి. దగ్గర పచ్చిమిర్చి లేదండి, అందుకని వేయలేదు, ఉంటే వేసుకోండి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏ కర్రీలోనైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. నేను ఏ కర్రీ వండినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అది మంచిగా ఫ్రై అయ్యాక అందులో చిక్కుడుకాయ ఒలిసింది అందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూడాలి. కొంచెం ఎసరెసరుగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. కొంచెం దగ్గరికి వస్తుంది. అలా దగ్గరికి అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు తీసుకున్నాను. అందులో సాల్ట్ను టమాటాలు వేసి కలుపుకున్నాను. కర్రీ కొంచెం అడుగంటుతుంది. అడుగంటకుండా నేను మూత పైన కొన్ని వాటర్ పోసి పెట్టాను. అట్లయితే అసలుకే కూర అడుగంటదు, తొందరగా ఉడుకుతుంది. అందులోనే కొంచెం కారం వేసుకున్నాను, కర్రీకి సరిపడా. కొంచెం మసాలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని తినేయడమే, అంతే ఫ్రెండ్స్. మన టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.